ప్రపంచంలో ఉన్న పక్షుల్లో మనం కొన్నింటిని మాత్రమే చూసాం. కానీ చూడని పక్షులు ఎంత శక్తివంతమైనవి, ఇంకా వాటికున్న సూపర్ పవర్స్‌ని చూస్తే నిజంగా మనం షాక్ అయిపోతాం. ఈరోజు ఈ వీడియోలో అలాంటి అద్భుతమైన పక్షుల్ని చూసేద్దాం. నేను చేసే వీడియో కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఖచ్చితంగా ఓ లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీగల్ ఇది సముద్ర తీరాల్లో బ్రతికే ఒక దొంగ పక్షి. ఎందుకంటే ఇది సూపర్ మార్కెట్లోకి వెళ్లి చిప్స్ ప్యాకెట్స్ ని దొంగలించేసి తినేస్తుంది. ఇంకా ఈ బీచ్ దగ్గరికి వచ్చి జనాల దగ్గర ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ ఇలా వేటిని వదిలిపెట్టదు. అన్నింటినీ దొంగతనంగా లాక్కుని మరీ తీసుకెళ్లిపోతుంది. ఇవి చాలా యాక్టివ్ గా ఉండే పక్షులు. అలానే వీటి జీర్ణ శక్తి కూడా చాలా శక్తివంతమైంది. అందుకే దీనికి దొరికే ఏ ఫుడ్ ని ఇది వదిలిపెట్టదు. ఇవి బ్రతికుండగానే వాటిని చాలా దారుణంగా చంపి తినేస్తుంటాయి. ఒక్కోసారి అది తినే ఫుడ్ ని చూస్తే ఆ జీవి దీని గొంతులో పడుతుందా అనే డౌట్ కూడా మనకొస్తుంది. అయినా సరే ఇది చాలా ఈజీగా వాటిని తినేయగలుగుతుంది. ఎందుకంటే వీటి గొంతు రబ్బర్ లాగా సాగుతుంది. ఎంత పెద్ద సైజు ఆహారం లోపలికి వెళ్ళినా దానికి తగ్గట్లుగా దాని గొంతు వెడల్పవుతుంది. ఈ పక్షికి ఎముకల్ని సైతం అరిగించుకునే శక్తి ఉండటం వల్ల అందుకే దీనికి దొరికిన ఏ ఆహారాన్ని ఇది వదిలిపెట్టదు. ఇంత దారుణంగా చంపి తినేస్తుంది. హెరాన్ బర్డ్ ఈ పక్షులు చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ వేటకు దిగినప్పుడు మాత్రం ఇది చేసే దాడులు చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకా ఇది చాలా తెలివైన పక్షి కూడా. ఈ పక్షికి ఎప్పుడైనా ఆహారం దొరక్కపోతే బ్రెడ్ ముక్కల్ని ఈ నీళ్ళల్లో వేసి మరీ ఆ చేపల్ని ఇంత ఈజీగా పట్టుకుని చంపి తినేస్తుంది. ఇది తినే ఆహారం లిస్ట్ కూడా చాలా పెద్దది. ఇది ఎలుకల్ని, ఉడతల్ని, చిన్న కుందేల్ని, విషపూరితమైన పాముల్ని, ముసలి పిల్లల్ని, ముఖ్యంగా ఈ బాతు పిల్లల్ని మాత్రం చాలా దారుణంగా చంపి తినేస్తుంది. వాటి పక్కనే చాలా సైలెంట్ గా నుంచుని ఒక్కసారిగా దాని పొడవాటి మెడతో అటాక్ చేసి వాటిని పట్టేసుకుంటుంది. దీని ముక్కు భాగం ఒక కత్తిలాగా ఉండటంతో అది అటాక్ చేసే ఏ జీవి బ్రతకటం అనేది చాలా కష్టం. ఒక్కసారిగా దాని శరీరంలో పొడిచేసి దాని ప్రాణం కొన్ని నిమిషాల్లోనే పోయేలా చేసేస్తుంది. ఇంకా ఈ పక్షి ఏ జీవినైనా తినేటప్పుడు ఈ నీళ్ళల్లో వాటిని శుభ్రంగా కడుక్కుని మరీ తింటుంది. ఎందుకంటే దాని గొంతులోకి ఈజీగా వెళ్ళిపోవటానికి. వీటిని మనుషులు పట్టుకోవటం కూడా చాలా ప్రమాదం. వీటిని ఎప్పుడైనా మనుషులు పట్టుకుంటే అవి నేరుగా మనుషుల కళ్ళల్లోకి దాడి చేస్తుంటాయి. ఇవి చేసిన దాడుల్లో కొంతమంది వాళ్ళ కంటి చూపు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లామర్గీర్ ఏ పక్షికి లేనంత సూపర్ పవర్ దీనికుంది. ఒక్కసారి అది తినే ఎముక సైజును చూడండి. అసలు ఆ ఎముక దాని గొంతులో పడుతుందా అనే డౌట్ మనకి ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ పక్షి దాని జీవితం మొత్తంలో ఎక్కువ ఆహారాన్ని తినేది కూడా ఇలాంటి అతి పెద్ద ఎముకలనే. ఇది ఒక మేక కాలుని అమాంతంగా మింగేయగలుగుతుంది. ఒకవేళ ఇంకా పెద్ద ఎముక గనక దీనికి దొరికితే ఆ ఎముకని 500 అడుగుల ఎత్తుపైకి తీసుకువెళ్లి అక్కడి నుంచి ఒక పెద్ద రాయి మీదకి విసిరేస్తుంది. ఎప్పుడైతే ఆ ఎముక విరిగిపోతుందో ఆ ఎముకలను కూడా ఈ విధంగానే మింగేస్తుంది. మామూలుగా గ్రద్దలు, రాబందులు జంతువుల మాంసాన్ని తింటాయి. కానీ ఈ పక్షి విచిత్రంగా ఎక్కువ శాతం ఎముకల్ని తింటూ ఉండటం సైంటిస్టులను కూడా చాలా ఆశ్చర్యపరిచింది. ఈ పక్షి గొంతు భాగం రబ్బర్లా సాగుతుంది. అందువల్ల ఇది 30 సెంటీమీటర్ల పొడవున్న పెద్ద ఎముకను కూడా ఈజీగా మింగేస్తుంది. ఇంకా దీని కడుపులో శక్తివంతమైన యాసిడ్స్ ఉండటం వల్ల ఎంతటి గట్టి ఎముకలనైనా, జంతువుల కొమ్ములు, గోళ్ళైనా సరే కేవలం 24 గంటల్లోనే వాటిని కరిగించేస్తుంది. గోల్డెన్ ఈగల్ ఈ పక్షి సుమారు 6 కేజీలు బరువు ఉంటుంది. కానీ ఇది ఏకంగా 40 కేజీలు బరువుండే జంతువులను కూడా అమాంతంగా మోసుకెళ్తుంది. ఈ పక్షులు ఎక్కువగా ఈ కొండలపై ఉండే మేకల మీదే వాటి ప్రతాపాన్ని చూపిస్తుంటాయి. ఇవి నేరుగా వెళ్లి ఆ మేకల్ని చంపలేవు. అందుకే వాటి బలమైన పంజాతో వాటిని ఈ కొండ చివరికి తీసుకువచ్చి అక్కడ నుంచి ఇంత దారుణంగా కింద పడేస్తాయి. 100 అడుగుల ఎత్తు నుంచి ఈ మేకలు కింద పడటం వల్ల వాటి ఎముకలు విరిగిపోయి అక్కడికక్కడే చనిపోతాయి. అప్పుడు ఈ గ్రద్ద దాన్ని ఆహారంగా తినేస్తుంది. నిజానికి 6 కేజీల బరువు ఉండే ఈ గ్రద్ద 40 కేజీల బరువున్న ఈ జంతువుల్ని ఎలా మోయగలుగుతుందంటే ఈ గోల్డెన్ ఈగల కాళ్ళ గోళ్లకు సింహం దవడల కన్నా ఎక్కువ పట్టుకునే శక్తి ఉంటుంది. అందుకే ఇవి ఇంతటి బరువైన జంతువులను కూడా ఈజీగా మోసుకెళ్లిపోతుంది. ఈ గ్రద్దలు ఎప్పుడైనా ఈ కొండపైకి వేటకి వచ్చాయంటే ఆ టైంలో ఇలాంటి దారుణం ఖచ్చితంగా చూడాల్సిందే. ఓస్ప్రే వీటి కంటి చూపు ఎంత షార్ప్గా ఉంటుందంటే ఈ గ్రద్దలు 130 అడుగుల ఎత్తులు ఉన్నా కూడా ఈ నీళ్ళల్లో వెళ్లే చేపల్ని ఈజీగా కనిపెడతాయి. ఎప్పుడైతే దీని కంటికి చేప కనబడుతుందో వెంటనే ఒక ర్యాకెట్ లాగా ఈ నీళ్ళలోకి దూసుకొచ్చి మరి ఆ చేపని పట్టేసుకుంటుంది. దీని కాళ్ళకు ఉండే గోర్లు కత్తుల్లా చాలా పొదునుగా ఉంటాయి. అందుకే ఇలాంటి జారిపోయే చేపలను కూడా దాని చేతుల నుంచి తప్పించుకోకుండా ఈజీగా పట్టుకెళ్ళిపోతుంది. ఇది వేటకు దిగినప్పుడు దాని సక్సెస్ రేట్
కూడా 90% వరకు ఉంటుంది. అంటే ఒక్కసారి దీని కాళ్ళల్లో చిక్కుకున్న ఎంత పెద్ద చేపైనా సరే ప్రాణాలతో బయటపడటం అనేది దాదాపు జరగదు. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్స్ వీటి అటాక్స్ ని క్యాప్చర్ చేయడానికి చాలా ఓపికతో ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆ విజువల్ చూడటానికి అంత క్రేజీ హంటింగ్ గా ఉంటుంది. ఫాల్కన్ బర్డ్ ఇది ఎంత సూపర్ స్పీడ్ బర్డ్ అంటే ప్రపంచంలో ఇంతకన్నా వేగంగా వెళ్లే పక్షి ఇంకోటి లేదు. ఎందుకంటే ఈ పక్షి ఏకంగా గంటకు 385 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఈ భూమి మీదకి ఒక ర్యాకెట్ లో దూసుకొస్తుంది. దీనికున్న ఈ సూపర్ పవర్ తోనే దాని ఆహారాన్ని కూడా వేటాడుతుంది. ఆ విజువల్ చూస్తున్నప్పుడు నిజంగా మనకి చాలా షాక్ అయిపోతాం. విత్ ఇన్ సెకండ్స్ లో ఆ పక్షి మెడని నరికేసి వెళ్ళిపోతుంది. ఆ పక్షులకి ఈ పక్షి వస్తుంది అనే సంగతి కూడా తెలీదు. మొత్తం సెకండ్ల వ్యవధిలోనే జరిగిపోతుంది. అందుకే దీని దాడికి ఎక్కువగా బాతులు, పావురాళ్ళు, ఉడతలు ఇవన్నీ చాలా దారుణంగా బలైపోతుంటాయి. ఒక్కోసారి ఇది ఈ ఆకాశంలో ఉండే పక్షులపై కూడా దాడి చేసి గాల్లోనే వాటిని చంపి తినేస్తుంది. దీని ముక్కుకు ఒక పొదునైన కత్తిలాంటి అమరిక ఉంటుంది. ఇది దాడి చేసినప్పుడు ఒకవేళ ఆ పక్షి చావకపోతే తర్వాత దాని దగ్గరికి వెళ్లి దాని ముక్కుతో దాని మెడని విరిచేసి చంపేస్తుంది. కుకు కోకిల తల్లి మరియు దాని పిల్ల చేసే మోసం ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ కోకిల పక్షులు గూళ్ళు కట్టుకోవు. వేరే పక్షుల గూటిలో దాని ఎగ్ని పెడుతుంటుంది. మామూలుగా వేరే పక్షులు ఒక గుడ్డు పెట్టాలంటే సుమారు 30 నిమిషాల వరకు టైం పడుతుంది. కానీ ఈ కోకిల జస్ట్ 10 సెకండ్స్ లో దాని ఎగ్ని పెట్టేయగలుగుతుంది. అందుకే ఈ పెంపుడు పక్షి ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు ఇది వెంటనే ఆ పెంపుడు పక్షి గూట్లోకి వెళ్లి అందులో ఉన్న ఒక ఎగ్ని తీసి కింద పారేసి వెంటనే 10 సెకండ్స్ లో దాని ఎగ్ని పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ గుడ్డు రూపం మరియు కలర్ మ్యాచింగ్ కూడా ఒకేలా ఉండటంతో ఈ పెంపుడు తల్లికి అస్సలు అనుమానం రాదు. ఇది కోకిల పక్షి చేసే ఒక మోసం అయితే ఇప్పుడు ఆ కోకిల పిల్ల చేసే మోసం మరింత దారుణంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ గుడ్డులో నుంచి ఈ కోకిల పిల్ల బయటకు వస్తుందో అప్పుడు ఆ గూటిలో ఉండే ఎగ్స్ ని గాని లేదా పిల్లల్ని కానీ ఇది చాలా బలవంతంగా ఆ గూటిలో నుంచి కిందకు తోసేస్తుంది. అంటే ఇది ఆ పెంపుడు తల్లి పిల్లలన్నింటినీ చంపేస్తుంది. విచిత్రం ఏంటంటే ఆ పెంపుడు తల్లికి ఈ కోకిలి పిల్ల కూడా దాని పిల్లే అనుకుని దానికి ప్రతిరోజు రోజంతా కష్టపడి ఆహారం తెచ్చిపెడుతుంది. ఈ కోకిలి పిల్ల చాలా వేగంగా పెరుగుతుంది. కొద్ది రోజుల్లోనే అది తనను పెంచుతున్న తల్లి పక్షి కంటే 2-3 రెట్లు పెద్దదిగా అవుతుంది. 23 రోజులు గడిచాక ఈ కోకిలి పిల్లకి సొంతంగా ఎగిరే శక్తిని పొందుతుంది. ఎప్పుడైతే దానికి ఈ శక్తి వస్తుందో అప్పుడు ఆ గూటి నుంచి వెళ్లి స్వతంత్రంగా బ్రతుకుతుంది. ఈ కోకిలి గానం వినటానికి మనకి ఎంత హాయిగా ఉంటుందో కానీ ఈ పక్షి పుట్టడం వెనుక ఉన్న నిజం మాత్రం ఇంత భయంకరంగా ఉంటుంది. యూరోపియన్ బర్డ్ ఈటర్ ఇది రోజుకి 250 తేనెటీగల్ని చాలా దారుణంగా ఈ నేలకేసి కొట్టి మరీ చంపి తింటుంది. చూడటానికి చాలా అందంగా కలర్ఫుల్ గా కనిపించే ఈ పక్షులు ఆహారం వేటాడే విధానం మాత్రం ఇలానే ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఈ తేనెటీగను పట్టుకుంటుందో దాని వెనక ఉండే ముళ్ళు ఊడిపోవటానికి ఇది ఇలా నేలకేసి కొడుతూ ఆ ముళ్ళుని ఊడిపోయేలా చేస్తుంది. నిజానికి ఈ పక్షికి ఈ తేనెటీగ విషాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. అయినా సరే ఎందుకు దాని ముళ్ళు ఊడిపోయేలా కొడుతుందంటే ఈ పక్షి ఆ తేనెటీగని బ్రతుకుండగానే మింగేస్తే ఆ తేనెటీగ ఈ పక్షి అన్నవాహిక లోపల లేదా కడుపులో వరుసగా కుడుతూనే ఉంటుంది. దాంతో ఈ పక్షి శరీరంలో విపరీతమైన మంట మరియు నొప్పిని కలిగిస్తుంది. అందుకే ఈ పక్షులు అలా జరగకుండా ఉండటానికి ఈ తేనెటీగల్ని ఇంత దారుణంగా చంపి తినేస్తుంటాయి. షూబిల్ ఈ పక్షి దాని ముక్కుతో చేసే సౌండ్ అచ్చం ఒక మిషన్ గన్ పేల్చినట్లే అనిపిస్తుంది. ఆఫ్రికాలో బ్రతికే ఈ పక్షిని చూస్తే ఇప్పటికీ డైనోసార్లు నిజంగా బ్రతికే ఉన్నాయి అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఈ పక్షి రూపం మనకి అలానే కనిపిస్తుంది. ఇంకా వీటి ముక్కు భాగం కూడా ఒక పెద్ద షూ రూపంలో ఉండటంతో అందుకే దీనికి షూబిల్ అని పేరు వచ్చింది. ముఖ్యంగా ఈ పక్షి గురించి మాట్లాడుకోవాల్సింది ఇది ఆహారం కోసం వేటాడే విధానం. ఈ పక్షికి ఎంత ఓపిక అంటే దాని ఆహారం కోసం ఇది ఒక బొమ్మలా కదలకుండా అలానే గంటల సేపు ఒక విగ్రహంలా కూడా నిలబడుతుంది. ఇది చేపల్ని అలానే ముసల పిల్లల్ని చాలా బాగా ఇష్టంగా తింటుంది. ఏదైనా చేప గాని ముసల పిల్ల కానీ దీనికి చిక్కిందంటే దాన్ని నోటి నుంచి విడిపించుకోవటం చాలా కష్టం. దీని బలమైన ముక్కు భాగం వాటిని అదిమి పెట్టేసి పారిపోకుండా ఉండేలా అంత గ్రిప్పింగ్ గా ఉంచుతుంది. ఈ పక్షులు చూడటానికి చాలా పెద్దవిగా ఇంకా మనుషుల దగ్గరికి వస్తే దాడి చేస్తాయి అన్నట్లే కనిపిస్తుంటాయి. కానీ నిజానికి ఇవి మనుషులతో అగ్రెసివ్ ఉండే పక్షులు కాదు. మనతో చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.